సౌత్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ కావాలా, G+1 పెయిడ్ LRS కావాలా, స్కూల్స్కి హైవేకి దగ్గరలో ఉన్న ఇల్లు కావాలా? అయితే ఫ్రెండ్ ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ల్యాండ్స్ వాలా ప్రాపర్టీస్. ఈరోజు మీకు చూపించబోతున్న ప్రాపర్టీ సౌత్ ఫేసింగ్ 125 స్క్వేర్ యార్డ్స్తో నిర్మించిన ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకోసం తీసుకురావడం జరిగింది. సో ఇంటి యొక్క ప్లాన్ అనేది తెలుసుకుందాము. మొత్తం ప్లాట్ సైజ్ వచ్చేసి 125 స్క్వేర్ యార్డ్స్ అండి. డిజైన్ వచ్చేసి 50 × 22.5 ఫీట్ అనేది మనము డైమెన్షన్ అనేది ఉంది. సౌత్ ఫేసింగ్ ప్లాట్ అండి. 25 ఫీట్ వెడల్పైన సౌత్ ఫేసింగ్ రోడ్ అనేది ఉంది. ఇది వచ్చేసి 25 ఫీట్ సౌత్ ఫేస్ రోడ్ అనేది ఉందండి. సో మీరు చూసుకోవచ్చు, అంటే ఈ అవతల సైడ్లో అంత రోడ్లు ఇల్లు అనేది బాగా ఎక్కువ అయినాయి చూడండి మీరు. అంటే ఇది చాలా దగ్గరలో మనకు నాదర్పూల్ చాలా దగ్గరలో ఉందండి. మీరు ఇక్కడ చూసి మీరు అనుకోవచ్చు ఇక ఇల్లే లేదు కదా, ఇక చాలా దూరంలో ఉందనుకోవచ్చు. అట్లా కాదండి, చాలా దగ్గరలో ఉంది. ఒక్కసారి మీరు పార్కింగ్ ఏరియాని చూడండి ఎంత విశాలంగా ఉందో. ఒక ఇన్నోవా కారు కూడా దీంట్లో పడుతుందండి. సో ఇక్కడ మనకు ఈ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇది ఒక బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారండి. సో అవుటర్స్ ఎవరైనా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనము ఇప్పుడు ఇంటి లోపలగా డోర్ అనేది ఇచ్చారు. సో నేను ఇలా డోర్ దగ్గర చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇది ఇలా ఓపెన్ చేసామా చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు ఎల్ షేప్లో మనకు హాల్ అనేది ప్రొవైడ్ చేశారండి. సో ఈ హాల్ ఇక్కడ వాల్ చూడవచ్చు, సీలింగ్ కూడా చూడవచ్చు. సో ఇక్కడ చూడండి మనము. సో ఈ విధంగా అయితే ఇక్కడ మనకు విండోస్ వస్తుందండి. పెద్ద విండోస్ అనేది పెట్టారు. ఆ టీవీ కూడా బాగుందండి. ఇక్కడ టీవీది దాని కింద సెల్ఫులు ఈజీగా 50 ఇంచ్ టీవీ అయితే ఈజీగా పడుతుంది. సో అక్కడ సెల్ఫులు. ఇది వచ్చేసి మనకు హాల్ అండి. సో హాల్లో చూస్తున్నారా మీరు ఎంత బాగుందో, సూపర్గా ఉంది. దానికి అటాచ్డే ఇక్కడ చూడండి, ఈ సైడ్లో మాత్రము వంట రూమ్ అనేది, కిచెన్ అనేది ఈ సైడ్లో ఇవ్వడం జరిగింది. సో కిచెన్ అనేది మరీ అంతగా ఏం లేదండి. 125 స్క్వేర్ ఫీట్ కాబట్టి ఇలాగే ఉంటుంది. మరి విశాలంగా కావాలంటే మీరు 125 స్క్వేర్ ఫీట్ కంటే అబోవ్ వెళ్తేనే విశాలంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మళ్ళీ హాల్. నేను హాల్ నుంచి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందండి. ఈ బెడ్రూమ్లో ఎంటర్ అవుతున్నా. సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనొచ్చండి. సో దానికి వచ్చేసి ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. అది కంప్లీట్ కాలేదు. సో అది కూడా కంప్లీట్గా అవుతుంది. ఇది చూడవచ్చు మీరు. ఎంత మాస్టర్ బెడ్రూమ్లో మంచి కలర్ఫుల్గా అయితే ఇచ్చారు. పైన సీలింగ్ చూడవచ్చు, కలర్ఫుల్గా ఉంది. ఇది కంప్లీట్ కాలేదు ఇక. సో ఇక్కడ సెల్ఫ్లు కూడా బాగా ఇచ్చారండి, సెల్ఫ్లు. సో ఈ సీలింగ్ కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉందండి. రైట్, దానికి ఒక అటాచ్డ్ విండోస్ అనేది ఇచ్చారు. సో ఇది కొత్త ఇల్లు కాబట్టి ఇక వర్క్ అనేది కొంచెం కంప్లీట్ కాలేదు. ఇది అంటే కలర్ఫుల్గా అయితే బాగానే ఉంది. సో మనం నెక్స్ట్ వెళ్దాము. ఇంకో చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. సో ఇక్కడ నుంచి మనకు ఆపోజిట్గానే చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది వస్తుంది. సో ఇది చూడండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ దానికి కూడా ఒక బాత్రూమ్ ఇచ్చారు. ఇక పక్కన ఒక బాత్రూమ్ ఇచ్చారు. సో ఇందులో సెల్ఫ్లు చూడవచ్చు మీరు, సీలింగ్స్. ఇందులో కూడా సెల్ఫ్ బాగానే ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు బాత్రూము. ఇది బాత్రూమ్ కూడా కంప్లీట్ కాలేదు, అది ఇండియన్ బాత్రూమ్. సో ఇది బయట ఈ సైడ్. సో డైమెన్షన్ చెప్పాను కదా, 50 × 22.5 అండి ఇది. సో ఇక్కడ బోర్ అనేది వేశారు. 567 ఫీట్లో బోర్ అయితే పడిందంట. అంటే ఈ హౌస్కి నియర్ బై ఏమేమి ఉన్నాయో చూసుకుందాము. బ్రిగేడ్ పబ్లిక్ స్కూల్ 100 మీటర్ డిస్టెన్స్లో, కిడ్జీ స్కూల్ ఉందండి. ఇక్కడ నుంచి 600 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. కొంచెం అవతల వెళ్తే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వస్తుంది, అది 2 కిలోమీటర్ డిస్టెన్స్లో. మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే గుర్రంగూడ మెయిన్ రోడ్ అండి, సాగర్ హైవే రోడ్ అంటారు, అది 600 మీటర్ డిస్టెన్స్లోను. దాని అవతల కొంచెం తీసుకున్నట్లయితే మనకు బిఎన్ రెడ్డి వస్తుందండి,
అది 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో. దాని అవతల కొంచెం తీసుకుంటే ఎల్బీ నగర్ వస్తుంది. ఈ ఈ హౌస్ నుంచి అయితే 5 నుండి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎల్బీ నగర్ అయితే ఉంటుంది. ప్రైస్ విషయానికి వస్తే డైరెక్ట్ ఓనర్ అండి, మీడియేటర్ ఎవరు లేరు. అయితే 65 lakhs అని చెప్తున్నారు. సీరియస్ బయర్ అయితే స్లైట్లీ నెగోషియబుల్ అనేది ఉంది. ఫ్రెండ్స్, మేము మీకు హౌస్ లోను, ఫ్లాట్ లోను, విల్లా లోను, ల్యాండ్ లోన్ కూడా చేపిస్తాము. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న మా నంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.